30 ఇయర్స్ అండి. 30 ఇయర్స్ తర్వాత నేను పెళ్లి చేసుకుంటున్నాను. మంచి అమ్మాయి దొరికితే చాలు చేసుకుందాము అని ఒక ఆలోచన ఉండేది. ఈ విషయానికొస్తే డెస్టినీ చాలా బాగా నమ్ముతాం మేము ఇద్దరము. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా తను కలిసింది. తనతో ఉన్నంతసేపు ఇంకే హడావిడి ఉండదు, ఏ టెన్షన్స్ ఉండదు, ఏ స్ట్రెస్ ఉండదు. జస్ట్ తన కంపెనీ చాలు అంతే. అంతకంటే ఇంకేం కావాలండి. ఒక పర్సన్ మనల్ని ఇష్టపడి మనకు తగ్గట్టుగా ఉండడం, మనకు తగ్గట్టుగా మారడం, ఇవన్నీ మనం ఆ చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ పర్సన్ ఇష్టపడతాము. ఏమిటి అనిపిస్తుందా? వి హావ్ మేడ్ సో ఫార్, బట్ బుడ్డి, ఏ నమ్మకంతో అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అని డిసైడ్ అయ్యావో ఆ నమ్మకాన్ని నేను పోగొట్టాను. ఐల్ మేక్ ష్యూర్ యు ఆర్ హ్యాపీ ఆల్ ద టైమ్. కన్యాదానం పుచ్చుకుంటుంది. Hey Prashu, thanks for making this a wonderful day and being very patient with me. ఎవ్రీ 1 year నాకు మాత్రం ఈ 1 week నువ్వు వెకేషన్ తీసుకొని నన్ను ఖచ్చితంగా ఈ 3 days సెలబ్రేట్ చేయించి బయటికి తీసుకెళ్ళాలి. అండ్ ఐ లవ్ యూ. పదే పదే ఎదే కుదిపేనుగా శ్వాసగా శ్వాసగా. ప్రపోజ్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే వరకు నాకు కానీ నేను తెలుస్తాను చెప్తాను. No, that's not true. ఐ థింక్ మేము లాస్ట్ ఇయర్ కాక్టైల్ పార్టీ చేసుకున్నాము. కాక్టైల్ పార్టీలా చేసుకొని ఆ రోజు తనకి రింగ్ ప్రజెంట్ చేసి ప్రపోజ్ చేశాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. నాకు సరిగా వినిపించలేదు, అంతమంది గాల్స్ చేసి నడుస్తుంటే. దట్స్ వెన్ ఐ ప్రపోజ్డ్. మాంగళ్యం తందునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభహే త్వం జీవ సదా శతం. మాంగళ్యం తందునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభహే త్వం జీవ సదా శతం. ఏ స్ట్రెస్ లేకుండా లైఫ్ లాంగ్ గడిపేసిన కాన్ఫిడెన్స్ తప్ప ఇంకేం లేదు. అంతే. లవ్ యూ బుడ్డి.